హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ హిమా ఎడ్యుకేషనల్ హబ్. లాస్ట్ క్లాస్లో మనం భారత రాజ్యాంగం గురించి, అదేవిధంగా జాతీయోద్యమం జరిగిన తీరు గురించి, జాతీయోద్యమం ఆవిర్భావానికి గల కారణాలను విశ్లేషించుకోవడం జరిగింది. మరి ఈ క్లాస్లో భారత జాతీయోద్యమంలోని వివిధ దశల గురించి చర్చించుకోబోతున్నాము. భారత జాతీయోద్యమాన్ని 1885 నుండి 1947 వరకు భారత జాతీయ కాంగ్రెస్ ముందుండి నడిపించడం జరిగింది. అందుకే ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ యొక్క మాజీ అధ్యక్షులు డాక్టర్ పట్టాభి సీతారామయ్య పేర్కొన్నట్లు, వాస్తవానికి భారత స్వాతంత్ర పోరాట చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర అవుతుంది అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇలా చెప్పాడంటే, జాతీయ కాంగ్రెస్ స్థాపించిన నాటి నుండి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఉద్యమాన్ని ముందుండి నడిపించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చరిత్రనే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అనవచ్చు అని పట్టాభి సీతారామయ్య గారు పేర్కోవటం జరిగింది. అదేవిధంగా ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ రమేష్ చంద్ర మజుందార్ భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించినటువంటి ఈ స్వాతంత్రోద్యమ చరిత్రను 3 దశలుగా విభజించడం జరిగింది. అవి: ఒకటి, మితవాద దశ. ఇది 1885 నుండి 1905 వరకు నిర్వహించబడింది. అదేవిధంగా రెండవది అతివాద దశ. ఇది 1905 నుండి 1920 వరకు నిర్వహించబడింది. చివరిది, అతి కీలకమైనది, ముఖ్యమైన దశ గాంధీ దశ. ఇది 1920 నుండి 1947 వరకు నిర్వహించడం జరిగింది. ఇక ముందుగా మితవాద దశ గురించి చెప్పుకుందాము. ఈ దశ మనం ముందే చెప్పుకున్నట్టు 1885 నుండి 1905 వరకు జరిగింది. ఈ భారత జాతీయోద్యమం అనేది మితవాద దశను సంస్కరణల శకంగా మరియు ఉదారవాద యుగంగా కూడా అభివర్ణించవచ్చు. ఈ దశలో ముఖ్యమైన నాయకులు, అంటే మితవాద దశలో జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమైన నాయకులు దాదాభాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ వంటి ప్రముఖ నాయకులు ఈ మితవాద దశలో జాతీయోద్యమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ మితవాద నాయకులందరూ కూడా బ్రిటిష్ వారి పట్ల, అంటే బ్రిటిష్ వారి యొక్క ఉదార విధానాల పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించి సహకారం అందించడము జరిగింది. ఈ బ్రిటిష్ వారిని ప్రజాస్వామ్యానికి మరియు ఉదారవాదానికి ప్రతినిధులుగా ఈ మితవాద నాయకులు అర్థం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ మితవాద దశలో జాతీయోద్యమం అనేది చాలా వరకు ఆంగ్ల విద్య అభ్యసించినటువంటి మధ్యతరగతి వర్గాలకు పరిమితం కావటం అనేది జరిగింది. ఈ ఉద్యమ నాయకులు బ్రిటిష్ వారిని కొన్ని రాయితీలని, అదేవిధంగా కొన్ని సంస్కరణలను డిమాండ్ చేయడం జరిగింది. సంస్కరణలు అంటే వివిధ రంగాల్లో, అంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా రంగాల్లో కొన్ని మార్పులని డిమాండ్ చేయడము జరిగింది. వీటిలో ముఖ్యమైనవి లెజిస్లేటివ్ కౌన్సిల్లో సంస్కరణలను తీసుకురావటం అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పడం జరిగింది. అంటే భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మార్పులు తీసుకురావడం అనేది ముఖ్యమైనటువంటి డిమాండ్గా మితవాదులు పేర్కోవడం జరిగింది. నెక్స్ట్, సివిల్ సర్వీసులలో భారతీయులకు ప్రవేశము. ఏదైతే సివిల్ సర్వీస్ ఉద్యోగాలు ఉంటాయో, అంటే ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి బాధ్యత వహించేటువంటి సర్వీసుల్లో సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఒకరుగా చెప్తాము. సో అలాంటి సివిల్ సర్వీసులలో భారతీయులకు కూడా ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేయడము జరిగింది. నెక్స్ట్, రక్షణ రంగ వ్యయాన్ని తగ్గించాలి. అంటే ఎంతసేపటికి బ్రిటిష్ వారు రక్షణ రంగం మీద పెట్టే ఖర్చు పౌరులు, అంటే భారతీయుల యొక్క ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి కోసం పెట్టకపోవడం వల్ల రక్షణ రంగం యొక్క వ్యయాన్ని తగ్గించాలని డిమాండ్ చేయటం జరిగింది. నెక్స్ట్, ఆయుధాల చట్టం అనేది రద్దు చేయాలని కోరటం జరిగింది. ఆ తర్వాత కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయాలనే ప్రధాన డిమాండ్ను కూడా చేయటం జరిగింది.
ఏంటిది మనకు తెలుసు, ప్రభుత్వాంగాలు 3 ఉంటాయి. ఒకటి శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, మూడోది న్యాయశాఖ. శాసన నిర్మాణ శాఖ శాసనాలను తయారు చేస్తే కార్యనిర్వాహక శాఖ ఆ శాసనాలని అమలు చేస్తుంది. న్యాయశాఖ ఏం చేస్తుందంటే ఈ 2 శాఖలు అంటే శాసన నిర్మాణ శాఖ మీద, కార్యనిర్వాహక శాఖ మీద నియంత్రణాధికారాన్ని కలిగి ఉంటుంది. అనుక్షణం ఆ 2 శాఖల్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో ఈ సందర్భంలో ఈ 2 శాఖలు ఏమైనా తమ విధులను నిర్వర్తించడంలో అలసత్వం వహిస్తే, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తే వాటిని న్యాయశాఖ అనేది న్యాయ సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి కీలకమైన న్యాయశాఖ అనేది కార్యనిర్వాహక శాఖలో భాగంగా ఉండొద్దు అనేది ప్రధాన డిమాండ్. ఎందుకంటే కార్యనిర్వాహక శాఖలో ఎప్పుడైతే న్యాయశాఖ భాగంగా ఉంటుందో అప్పుడు న్యాయశాఖ అనేది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. కార్యనిర్వాహక శాఖ ఏం చేసినా కూడా, అంటే తప్పు చేసినా ఒప్పు చేసినా కూడా న్యాయశాఖ వాటిని సరిదిద్దడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ భూమి శిస్తును తగ్గించాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో మనం ముందే చెప్పుకున్నాము, కరువు కాటకాలు ఒక 19వ శతాబ్దంలో చాలా వరకు మనకు ఒక 4-5 కరువు కాటకాలను ఎదుర్కోవడం జరిగింది. సో ఆ సమయంలో ఎంతోమంది వేరే ప్రాంతాలకి వలసలు పోవడంతో పంటలు కూడా సరిగా పండని స్థితిలో భూమి శిస్తు చెల్లించడం భారంగా ఉందన్న ఉద్దేశంతో భూమి శిస్తును కూడా తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఎక్కువ మంది, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తుండేవారు. కాబట్టి వారిని పరిశ్రమల వైపు మళ్లించడానికి ఆధునిక పరిశ్రమల స్థాపన అనేది చేయాలని మితవాదులు డిమాండ్ చేయడం జరిగింది. వీటితో పాటు మౌలిక సౌకర్యాలు అంటే విద్య, వైద్యం, నీటిపారుదల, అదేవిధంగా బ్యాంకింగ్ రంగాలను కూడా అభివృద్ధి చేయాలని మితవాదులు బ్రిటిష్ వారిని కోరటం జరిగింది. సో ఈ డిమాండ్స్ని నెరవేర్చుకోవడానికి మనం ముందే చెప్పుకున్నాము, మితవాదులు అనేవాళ్ళు బ్రిటిష్ వారి పట్ల పూర్తి నమ్మకంతో ఉండి పూర్తి అహింసా పద్ధతుల్లో మాత్రమే వీరి ఉద్యమాన్ని చేయడం జరిగింది. అలా మితవాదులు అనుసరించిన పద్ధతులు ఏవంటే, ఫస్ట్ ఒకటి విన్నపాలు, ప్రేయర్స్. అంటే వారికి ఏవైతే కావాలో బ్రిటిష్ వారిని ప్రేయర్ చేయడం జరిగింది. అంటే విన్నవించుకోవటం జరుగుతుంది. మాకు ఇది కావాలి, మాకు అది కావాలని చెప్పేసి విన్నవించుకోవటం జరుగుతుంది. తర్వాత వినతి పత్రాలు, పిటిషన్ల రూపంలో కూడా, అంటే అధికారులకు, బ్రిటిష్ అధికారుల వద్దకు వెళ్ళి మనం ఇప్పటికి చూస్తుంటాం, మన పై అధికారులకి మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కలెక్టర్కి కానీ లేదంటే మన పై అధికారులకి ఒక పిటిషన్ రాసిస్తాం, వినతి పత్రం. సో అట్లాగే వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత నిరసనలు, ప్రొటెస్ట్స్ అంటారు. అంటే అహింసాయుతంగా నిరసన వ్యక్తం చేయడం అన్నమాట. ఎలాంటి హింసా రూపంలో కాకుండా కేవలము అహింసా రూపంలో మా యొక్క డిమాండ్స్ నెరవేర్చండి అనే ఒక ఉద్దేశంతోనే నిరసనలు మాత్రమే చేయడం జరిగింది. ఇక చివరగా మధ్యవర్తిత్వాలు, మీడియేషన్స్ అంటారు. ప్రభుత్వానికి ప్రజలకి, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి భారతీయ ప్రజలకి మధ్య ఒక వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టి అతని ద్వారా తమ యొక్క డిమాండ్స్ను సాధించుకోవడం కోసము వారి ద్వారా బ్రిటిష్ వారికి వారి యొక్క అవసరాలని చెప్పడము జరిగింది. ఇక రెండవ దశ అతివాద దశ. ఇది 1905 నుండి 1920 వరకు నిర్వహించబడింది. భారతీయులు కటిక పేదరికంలో మగ్గుతున్న కాలంలో ఈ మితవాద నాయకులు బ్రిటిష్ వారిని పూర్తిగా నమ్మటం, అంటే పూర్తిగా విధేయతతో ఉండడాన్ని చూసి వ్యతిరేకించిన వారే ఇందులో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొత్త తరం నాయకులే అతివాదులుగా జాతీయోద్యమంలో పాల్గొనడం జరిగింది. వీరిలో ముఖ్యంగా, అంటే అతివాద నాయకుల్లో ముఖ్యమైన నాయకులు లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్. ఈ ముగ్గురిని లాల్, పాల్, బాల్ త్రయంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే మనం గుర్తుంచుకోవడానికి లాల్ అంటే లాలా లజపతి రాయ్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్, బాల్ అంటే బాల గంగాధర్ తిలక్. ఈ ముగ్గురితో పాటు అరవింద ఘోష్ అనే ప్రముఖ నాయకుడు కూడా అతివాదులలో ముఖ్యమైన నాయకులుగా చెప్పవచ్చు. వాస్తవానికి ప్రజల్లో ఉన్న పేదరిక పరిస్థితులు, వాటి పట్ల బ్రిటిష్ వారి ఉదాసీన వైఖరి
కాంగ్రెస్లోని కొత్త తరం నాయకులకు తీవ్ర ఆగ్రహానికి గురి చేయడం జరిగింది. కరువు కాటక పరిస్థితులు, అదేవిధంగా ప్లేగు వ్యాధి తదితర కారణాల వల్ల ఎంతోమంది చనిపోవడంతో పాటు ఎన్నో ఆపదలు రావడానికి దారితీసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకుండా ఉదాసీనంగా ఉండడంతో అతివాదుల్లో ఆగ్రహావేశాలు రగిలిపోవడం జరిగింది. దీనికి తోడు అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ రాష్ట్రాన్ని 2 ప్రావిన్సులుగా విభజించడానికి సమాయత్తమై తన యొక్క పాశవిక పాలనను కొనసాగించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మితవాద నాయకుల యొక్క ఉద్దేశాలను, పద్ధతులను ఈ అతివాద నాయకులు తీవ్రంగా విమర్శించడం జరిగింది. మరి అతివాద నాయకులు జాతీయోద్యమంలో భాగంగా ఏ పద్ధతులు అనుసరించారంటే విదేశీ వస్తువులను బహిష్కరించుట. ఎక్కడి నుంచి అయితే అంటే బ్రిటిష్ దేశం రాజ్యం నుంచి వచ్చే వస్తువులని పూర్తిగా బహిష్కరించి స్వదేశంలో తయారయ్యే వస్తువులను మాత్రమే ఉపయోగించాలని అతివాదులు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విదేశీ వస్తువులన్నింటినీ కూడా వీధుల్లోకి తీసుకొచ్చి సామూహికంగా వాటిని దహనం చేయడము జరిగింది. అలాగే ప్రభుత్వ పదవులను మరియు గౌరవ బిరుదులను త్యజించడము. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవులు, ఉద్యోగాలుగా ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, లేదా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవ బిరుదులు, వీటన్నింటిని కూడా వదిలిపెట్టండి, అంటే త్యజించండి అని చెప్పేసి అతివాద నాయకులు ప్రజలకు పిలుపునివ్వటము జరిగింది. నెక్స్ట్ నిష్క్రియాత్మక ప్రతిఘటన అంటే సహాయ నిరాకరణ. సింపుల్గా చెప్పాలంటే సహాయ నిరాకరణ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ బ్రిటిష్ నాయకుడికి కానీ బ్రిటిష్ ఉద్యోగికి కానీ ఎలాంటి సహాయాన్ని కూడా చేయొద్దు అని చెప్పి అతివాద నాయకులు ప్రజలకి పిలుపునివ్వటము జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా అంటే ప్రజల్ని సమీకరించడానికి సామూహిక ఉత్సవాలు మరియు పండగలను నిర్వహించడం జరిగింది. అంటే సామూహిక అంటే అందరూ ఒకే దగ్గర చేరి ఉత్సవాలు చేయడం, వీటితో పాటుగా కొన్ని పండగలు నిర్వహించడం అనేది చేయడం జరిగింది. ఉదాహరణకి అప్పుడు వచ్చినటువంటి ఈ గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు అనేవి మనకి జాతీయోద్యమ కాలంలో రావటము జరిగింది. అదేవిధంగా బంద్ హర్తాళ్ళు, ఎక్కడికక్కడ అన్ని షాప్స్ కానీ అన్నీ కూడా ఎలాంటి వ్యాపార వాణిజ్యాలు నిర్వహించకుండా బంద్లు హర్తాళ్ళు చేయడానికి పిలుపునివ్వడం జరిగింది. నెక్స్ట్ విద్యా వ్యాప్తిని ప్రోత్సహించుట. అంటే ప్రజలు ఎప్పుడైతే విద్యావంతులు అవుతారో వారిలో చైతన్యం అనేది రావటం జరుగుతుంది. దాంతో మన యొక్క స్వయం పాలన కోసము ప్రశ్నించే తత్వం అనేది మనలో ఉంటుంది. కాబట్టి విద్య అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి విద్యా వ్యాప్తిని ప్రోత్సహించాలని అతివాదులు పిలుపునివ్వటము జరిగింది. మరి ఈ అతివాద దశలో కొన్ని ఉద్యమాలు కూడా చోటు చేసుకోవటము జరిగింది. అందులో మొదటిది స్వదేశీ ఉద్యమము. దీనినే వందే మాతర ఉద్యమం మరియు బెంగాల్ ఏకీకరణ ఉద్యమము అని కూడా అంటారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతదేశంలో వచ్చినటువంటి తొలి అహింస ఉద్యమమే స్వదేశీ ఉద్యమంగా చెప్తాము. ఈ స్వదేశీ ఉద్యమం అని ఎందుకంటారంటే స్వదేశీ వస్తువులను మాత్రమే వాడండి, విదేశీ వస్తువులను బహిష్కరించండి అని ఎప్పుడైతే ఈ అతివాదులు మనకి పిలుపునివ్వటం జరిగిందో కాబట్టి ఆ సందర్భంగా దీన్ని స్వదేశీ ఉద్యమంగా చెప్తాం. అదేవిధంగా వందే మాతర ఉద్యమం అని ఎందుకన్నారంటే ఈ స్వదేశీ ఉద్యమ కాలంలో ప్రజలందరూ కూడా వందే మాతరం యొక్క గీతాన్ని ఆలాపించడం వల్ల దీన్ని వందే మాతర ఉద్యమం అని. నెక్స్ట్ ఇదే టైంలో 1905లో బెంగాల్ ఏకీకరణ అనేది కూడా చోటు చేసుకుందిగా. బెంగాల్ విభజన అనేది కూడా లార్డ్ కర్జన్ పూనుకోవడంతో బెంగాల్ ఏకీకరణ కావాలని పోరాటం చేయడంతో దీన్ని బెంగాల్ ఏకీకరణ ఉద్యమం అని కూడా అంటారు. ఈ కాలంలో ముఖ్యంగా స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు పిలుపునివ్వటము జరిగింది. నెక్స్ట్ జరిగిన మరొక ఉద్యమం హోమ్ రూల్ ఉద్యమం. ఇది 1916లో జరిగింది. బ్రిటిష్ పాలకులు మొదటి ప్రపంచ యుద్ధంలో తలమునకలై ఉండగా భారతదేశంలో అతివాద నాయకులు హోమ్ రూల్ ఉద్యమాన్ని ఆరంభించడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 to 1918 వరకు జరిగింది. సరే, సో ఈ ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు బిజీగా ఉన్న టైంలో
భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమం స్వయం పాలన కోసం నిర్వహించడం జరిగింది. ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని భారతదేశంలో నిర్వహించిన ప్రధానమైన వ్యక్తులు ఒకరు అనీ బిసెంట్, మరొకరు బాల గంగాధర్ తిలక్. వీరు శాంతియుత పద్ధతులలో స్వయం పాలన పొందడమే ఆశయంగా లక్ష్యంగా ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించడము జరిగింది. మరి ఈ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా అంటే భారతదేశంలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బొంబాయి, కాన్పూర్, అలహాబాద్, బెనారస్, మధుర, కాలికట్ మరియు అహ్మద్ నగర్ మొదలైన ప్రాంతాల్లో హోమ్ రూల్ లీగులను స్థాపించి ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించడము జరిగింది. మరి ఈ ఉద్యమంలో భాగంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు చూసినట్లయితే మొదటిది గ్రంథాలయాలను స్థాపించుట. మనం ముందుగా చెప్పుకున్నట్టు విద్యా వ్యాప్తిని ప్రోత్సహించడం అతివాదుల యొక్క ముఖ్యమైన కర్తవ్యం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా గ్రంథాలయాలను స్థాపించి అందుబాటులో పుస్తకాలని ఉంచడం వల్ల ప్రజలు వివిధ వ్యక్తుల యొక్క సాహిత్యాన్ని చదివి వారిలో చైతన్యం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రంథాలయాలను స్థాపించడం జరిగింది. అలాగే జాతీయ రాజకీయాలపై విద్యార్థులలో అవగాహన మరియు ఆసక్తిని రేకెత్తించుట. అంటే రాజకీయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అనేక విషయాలని విద్యార్థులకి చెప్పినట్లయితే వారికి కొంత అవగాహన వచ్చినట్లయితే స్వయం పాలన వల్ల ఎంత లాభం ఉంటుందనేది వారికి అర్థం కావటం జరుగుతుంది. అలాగే పునర్నిర్మాణ కార్యక్రమాలు, నెక్స్ట్ స్థానిక సంస్థలను బలోపేతము చేయటము. అంటే గాంధీజీ అన్నట్టు స్థానిక ప్రభుత్వాలు అనేవి దేశ రాజకీయాలకి పట్టుకొమ్మలు లాంటివి అని చెప్పడం జరిగింది. సో స్థానిక సంస్థలు ఎప్పుడైతే బలోపేతం అవుతాయో, ఎప్పుడైతే అభివృద్ధి పదంలో నడుస్తాయో అప్పుడు దేశం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థలని బలోపేతం చేయటం. నెక్స్ట్ స్వయం పాలనపై అవగాహన పెంపొందించుట. అంటే మనకు మనం పరిపాలించుకుంటే వచ్చే లాభాలు ఏంటి అనే ఒక అవగాహనని ప్రజల్లో తీసుకురావటం. సో అట్లా ఈ హోమ్ రూల్ ఉద్యమం చేపట్టిన అనంతరము దీని యొక్క తీవ్రతను గుర్తించినటువంటి భారతీయ వ్యవహారాల కార్యదర్శి లార్డ్ మాంటెగు భారతీయులకు స్థానిక స్వపరిపాలనా సంస్థలలో స్వయం పాలన ఆమోదించగలనని వాగ్దానం చేయడము జరిగింది. అంటే భారతదేశంలో ముందుగా స్థానిక స్వపరిపాలనకు బీజం వేసింది ఎవరంటే లార్డ్ మాంటెగు. అంటే వారిని అక్కడ ఉన్న నాయకులనే తమ ప్రాంతాలని తామే పరిపాలించుకునే విధంగా స్వయం పాలన ఆమోదిస్తానని వాగ్దానం చేయడము జరిగింది. ఇక చివరి దశ, అతి ముఖ్యమైన దశ గాంధీ దశ. ఇది 1920 నుండి 1947 వరకు నిర్వహించబడింది. భారత జాతీయోద్యమంలో గాంధీ దశను చిట్ట చివరి లేదా ముగింపు దశగా పేర్కొనవచ్చు. ఎందుకంటే 1947 వరకు దేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా జాతీయోద్యమం జరిగింది కాబట్టి గాంధీజీ యొక్క యుగం అనేది దేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా కొనసాగడము జరిగింది. అట్లా మహాత్మా గాంధీ మితవాద పద్ధతులు మరియు అతివాద పద్ధతులు, అంటే మితవాదులు అనుసరించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే అతివాదులు అనుసరించిన పద్ధతులను రెండింటినీ కూడా మిక్స్ చేసి మేళవించి భారత జాతీయోద్యమాన్ని నడిపించడము జరిగింది. భారతీయ సాంప్రదాయ నిరసన పద్ధతుల ప్రాతిపదికగా మహాత్మా గాంధీ గొప్ప ధైర్య సాహసాలతో విశ్వాసంతో సత్యాగ్రహం అనే పేరుతో వినూత్నంగా నిరసన పద్ధతిని రూపొందించి అమలు చేయడము జరిగింది. మహాత్ముడు 1893లో దక్షిణాఫ్రికాకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 1915లో భారతదేశానికి తిరిగి వచ్చి అతను అక్కడ తాను జాతి వివక్షకు వ్యతిరేకంగా ఏ విధంగా సత్యాగ్రహాన్ని చేశాడో అదేవిధంగా భారతదేశంలో కూడా ఆ సత్యాగ్రహాన్ని ఉపయోగించడము జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ముందుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో
పర్యటించి ఒక అవగాహనకి రావటము జరిగింది. అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ తర్వాత సత్యాగ్రహ సాధనాన్ని బీహార్లోని ఖేడాలో, గుజరాత్లోని చంపరాన్లో జరిగిన రైతు పోరాటాల్లో విజయవంతంగా ప్రయోగించటము జరిగింది. అంటే భారతదేశంలో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత ఇతను చేసిన ఉద్యమాలు చంపరాన్ సత్యాగ్రహము, అదేవిధంగా ఖేడా సత్యాగ్రహంగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ విజయాలతో మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్లో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా మారటం జరిగింది. ఇక మహాత్మా గాంధీ యుగంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూసినట్లయితే జలియన్ వాలాబాగ్ సంఘటన 1919, బ్రిటిష్ వారు రూపొందించిన పాశవిక చట్టము రౌలత్ చట్టం. మనం నిన్నటి క్లాసులో చెప్పుకున్నాము. భారత జాతీయోద్యమానికి కారణాల్లో పాశవిక పాలనలో భాగంగా వివిధ కఠినమైన చట్టాలను భారతీయులపై ప్రయోగించడం జరిగింది. అందులో ఒకటి రౌలత్ చట్టం. ఏమిటి రౌలత్ చట్టం అంటే, ఈ చట్టం ప్రకారము ఏ వ్యక్తినైనా అంటే ఏ భారతీయ వ్యక్తినైనా అకారణంగా నిర్బంధించే అధికారము పోలీసులకు ఈ రౌలత్ చట్టం అనేది ఇవ్వటము జరిగింది. సో దీనికి వ్యతిరేకంగా హర్తాల్ నిర్వహించాలనే గాంధీజీ పిలుపు మేరకు పంజాబ్లో భారీగా నిరసనలు వెల్లువెత్తటము జరిగింది. ఈ పంజాబ్లో వచ్చినటువంటి నిరసనల్లో డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లులను పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆందోళన అనేది వ్యక్తం కావడం జరిగింది. ఈ వార్త విన్నటువంటి ప్రజలు ఆగ్రహానికి గురై జలియన్ వాలాబాగ్లో 13 ఏప్రిల్ 1919న నిరసన సమావేశాన్ని శాంతియుతంగా ఏర్పాటు చేసుకోవడము జరిగింది. ఈ వార్త విన్న బ్రిటిష్ సైన్యము జనరల్ డయ్యర్ నేతృత్వంలో ఆ చోటుకు చేరి సమావేశ మందిరంలోకి ప్రవేశించి కాల్పులు జరపడంతో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అంటే వీరు సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతానికి ఒకే ఒక ద్వారం, ఒకే ఒక్క ఎంట్రీ పాయింట్ ఉంటుంది. చుట్టూ పెద్ద వాల్ అంటే గోడ కూడా ఉండడంతో ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడము జరిగింది. గత సంవత్సరమే దీనికి అంటే ఈ సంఘటన జరిగి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడము జరిగింది. దీంతో సహాయ నిరాకరణ ఉద్యమానికి మహాత్మా గాంధీ పిలుపునివ్వటం జరిగింది. అంటే ఇకపై బ్రిటిష్ వారికి భారతీయులు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించకుండా ఉండాలని భారతీయ ప్రజలందరికీ పిలుపునిచ్చి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. మహాత్మా గాంధీ ఈ ఉద్యమాన్ని అంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పంజాబ్లోని జలియన్ వాలాబాగ్లో జరిగిన మారణకాండకు నిరసనగా 1920 మరియు 22 మధ్య కాలంలో ఉద్యమాన్ని నిర్వహించటము జరిగింది. ఈ ఉద్యమము భారతీయ ముస్లింలు నిర్వహిస్తున్నటువంటి ఖిలాఫత్ ఉద్యమాన్ని కూడా సమర్థించింది. ఏంటి ఈ ఖిలాఫత్ ఉద్యమం అంటే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీలో ఉన్నటువంటి ఖలీఫా పదవిని బ్రిటిష్ ప్రభుత్వము రద్దు చేసింది. వెంటనే ఖలీఫాకు మద్దతుగా ఎప్పుడైతే అతని యొక్క పదవిని రద్దు చేసిందో దానికి మద్దతుగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉద్యమాలు జరిగినాయి. దీంతో భారతదేశంలో కూడా ఈ ఉద్యమాన్ని ఖిలాఫత్ ఉద్యమం పేరుతో నిర్వహించడం జరిగింది. ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్వహించిన వారిలో అలీ సోదరులు ముఖ్యమైన వారు. వారిలో షౌకత్ అలీ, అదేవిధంగా మహమ్మద్ అలీ, ఈ ఇద్దరు కూడా భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత హస్రత్ మెహోనీ, మౌలానా ఆజాద్ మొదలైన వారు ఈ ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. భారతదేశంలో మహాత్మా గాంధీ ఖిలాఫత్ ఉద్యమానికి నేతృత్వం వహించి ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి సమాంతరంగా ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని కూడా కొనసాగించడము జరిగింది. ఆ తర్వాత ముస్తఫా కమల్ పాషా టర్కీలో కొన్ని ఆధునీకరణను ప్రవేశపెట్టి దీనిలో భాగంగా ఖలీఫా పదవిని తానే రద్దు చేస్తున్నానని స్వయంగా ప్రకటించడంతో
ఖలీఫాకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమాలన్నీ కూడా అంతం కావటము జరిగింది. ఇది ఖలీఫా ఉద్యమం. ఆ తర్వాత ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా భారత జాతీయ కాంగ్రెసు 2 రకాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అందులో ఒకటి అనుకూల కార్యక్రమం కాగా రెండవది ప్రతికూల కార్యక్రమాలు. అనుకూల కార్యక్రమాలు చూసినట్లయితే స్వదేశీ వస్తువుల వినియోగము. మనం ఇదివరకే చెప్పుకున్నాము, విదేశీ వస్తువులను బహిష్కరించి మన దేశంలో తయారయ్యే వస్తువులను వినియోగించాలని పిలుపునివ్వడం జరిగింది. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహించడానికి అంటే జరిగే కార్యకలాపాల అమలుకు 1 కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేయడము. అంటే ఉద్యమాన్ని నడిపించడానికి అక్కడ ఖర్చుల కోసము 1 కోటి రూపాయల నిధిని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్, నిరుద్యోగ భారతీయులకు 20 లక్షల చరకాలను పంపిణీ చేయడం. ఇదొక ముఖ్యమైన అంశం. అంటే వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వారికి చరకాలను పంపిణీ చేయాలని కోరడం జరిగింది. నెక్స్ట్, జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించి అమలు చేయడం. మనం ముందే చెప్పుకున్నట్టు విద్య అనేది చాలా ముఖ్యమైనది. దేశంలో అక్షరాస్యతను పెంపొందించే ఉద్దేశంతో నేషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్ని రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేయడము జరిగింది. అలాగే బ్రిటిష్ శాసన సంస్థల స్థానంలో కాంగ్రెస్ శాసన సంస్థలని ఏర్పాటు చేయాలనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక ప్రతికూల కార్యక్రమాల విషయానికి వస్తే విదేశీ వస్తువులను బహిష్కరించుట. ఏ కోణంలో చూసినా కూడా భారతదేశంలో బ్రిటిష్ వారి నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను కూడా వాడరాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి గౌరవ బిరుదులు లేదా పదవులు ఏవైతే ఉంటాయో వాటిని త్యజించాలి, అంటే వదిలేయాలని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే గాంధీజీ కైజర్ ఈ హింద్, అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూరు విశిష్ట నైట్హుడ్ను వదులుకోవడం జరిగింది. ఈ 2 బిరుదులు కూడా అంటే మహాత్మా గాంధీ మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటనకు వ్యతిరేకంగా ఈ ఇద్దరు కూడా తమ యొక్క బిరుదులని వదులుకోవడము జరిగింది. నెక్స్ట్, ప్రభుత్వ నిర్వహణలో జరిగే సమావేశాలకు గైర్హాజరు కావడం. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే అధికారికంగా సమావేశాలను నిర్వహిస్తుందో ఆ సమావేశాల్లో పాల్గొనకుండా గైర్హాజరు కావాలని పిలుపునివ్వడం జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించడము. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము ఇల్బర్ట్ బిల్లు. అంటే భారతదేశంలో ఉన్న న్యాయస్థానాల్లో ఏ కేసు వాదించాలన్నా కూడా భారతీయులకు అవకాశం లేకుండా బ్రిటిష్ వాళ్ళు అంటే యూరోపియన్లు మాత్రమే వాదించాలని చెప్పడం జరిగింది. సో దానికి దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించి భారత న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్లకు జరిగే ఎన్నికలను బహిష్కరించాలని ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. వీటితో పాటుగా స్థానిక సంస్థల సభ్యత్వాలకు రాజీనామాలు చేయాలని ఈ ప్రతికూల కార్యక్రమాల్లో భాగంగా పిలుపునివ్వడము జరిగింది. ఆ తర్వాత గాంధీ దశలో జరిగిన మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే చౌరీ చౌరా సంఘటన. ఏంటి చౌరీ చౌరా, ఎక్కడ ఉంది ఇది అంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా అనేది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సహాయ నిరాకరణకు సంబంధించి ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు వారి మీద లాఠీ చార్జ్ చేయడంతో ప్రజలు కోపానికి గురై పోలీస్ స్టేషన్కి నిప్పు పెట్టడం జరుగుతుంది. సో దీంతో ఒక ఇన్స్పెక్టర్తో సహా అంటే ఒక ఎస్ఐతో సహా 23 మంది పోలీసులు సజీవ దహనం చేయబడ్డారు. ఇది హింసాత్మకంగా మారడంతో ఈ ఉద్యమము వెంటనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయటం జరిగింది దేశవ్యాప్తంగా. అంటే గాంధీజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఎంతసేపటికి అహింసా రూపంలోనే ఉద్యమాలు చేయాలి తప్ప హింసా రూపంలో చేయకూడదని చెప్పి మహాత్మా గాంధీ యొక్క ఆలోచన విధానం ఉంది. కాబట్టి ఇక్కడ హింస జరిగింది కాబట్టి వెంటనే ఉద్యమాన్ని ఆపేయవలసిందిగా కోరడము జరిగింది. నెక్స్ట్, మరొక ముఖ్యమైన సంఘటన సైమన్ కమిషన్ అనేది. ఏంటిది సైమన్ కమిషన్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో
భారత ప్రభుత్వ చట్టం 1919 యొక్క అమలు తీరును సమీక్షించడానికి 7 ఆంగ్లేయులతో కూడిన కమిషన్ని నియమించడం జరిగింది. దీనికి చైర్మన్గా సర్ జాన్ సైమన్ని నియమించడం జరిగింది. మరి భారత జాతీయ కాంగ్రెస్ దీన్ని బహిష్కరించింది. ఎందుకు అంటే ఆ సైమన్ కమిషన్లో భారతీయులు ఎవరికి కూడా చోటు ఇవ్వలేదు. ఉన్న సభ్యులందరూ కూడా బ్రిటిష్ వారు కావడంతో భారతదేశంలో సైమన్ కమిషన్ని నిషేధించాలి, ఆ కమిషన్ యొక్క వ్యవహారాలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో సైమన్ గో బ్యాక్ అనే పేరుతో ఒక నినాదాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు లాహోర్లో లాలా లజపతి రాయ్ నేతృత్వంలోని బృందం ఈ సైమన్ గో బ్యాక్ నిరసనలో నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు. ఆ లాఠీ చార్జీలో గాయపడిన లాలా లజపతి రాయ్ 3 వారాల తర్వాత తుది శ్వాస విడవటము జరిగింది. సో ఇక్కడ కూడా ఈ హింసాత్మకంగా మారడంతో ప్రజల్లో ఇంకా ఆగ్రహాలు అనేవి రగలడానికి అవకాశం ఏర్పడింది. మరొక ముఖ్యమైన ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమము. అంటే బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టాలని ఉల్లంఘించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా భారత రాజ్యాంగ చరిత్రలో మైలురాయి లాంటి ఉద్యమాన్ని మహాత్మా గాంధీ మార్గనిర్దేశంలో భారత జాతీయ కాంగ్రెసు మార్చి 12, 1930 ఆరంభించడం జరిగింది. సో దీన్నే దండి యాత్ర అని కూడా అంటారు. గాంధీజీ ఉప్పు చట్టాలని ఉల్లంఘించడం ద్వారా శాసన ఉల్లంఘనకు పాల్పడాలని నిర్ణయం తీసుకోవడము జరిగింది. దీనిలో భాగంగానే మహాత్మా గాంధీ తన 78 మంది అనుచరులతో గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం, అంటే గాంధీజీ నివసించినటువంటి ఆశ్రమాన్ని సబర్మతి ఆశ్రమం అంటారు. ఈ సబర్మతి ఆశ్రమం నుండి అరేబియా సముద్ర తీర ప్రాంతమైన దండి అనే గ్రామానికి, అంటే దాదాపు 240 కిలోమీటర్స్ కాలినడకన మార్చి 12, 1930 బయలుదేరి ఏప్రిల్ 6, 1930 ఆ తీర ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉప్పును తయారు చేయడం ద్వారా ఉప్పు చట్టాలను ఉల్లంఘించడము జరిగింది. ఈ దండియాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహం అనేది భారతీయులలో జాతీయ చైతన్యాన్ని ప్రోధి చేయడంలో ఒక కాంతిపుంజంలాగా పనిచేసింది. అంటే ప్రజలందరూ కూడా సమైక్యంగా వెళ్ళి ఉద్యమం చేసే విధంగా ఈ ఉప్పు సత్యాగ్రహం అనేది తోడ్పాటు కావడం జరిగింది. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా, అంటే ఈ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా లేదా దండియాత్రలో భాగంగా విదేశీ వస్తువులను బహిష్కరించారు. అదేవిధంగా సారాను నిషేధించారు. ఎంతోమంది ఇళ్ళల్లో వారి యొక్క జీవితాల్లో అశాంతిని నెలకొల్పే సారాన్ని నిషేధించడం జరిగింది. నెక్స్ట్ విదేశీ వస్తువులను బహిష్కరించిన తర్వాత భారతదేశంలో తయారయ్యే ఖాదీ దుస్తులు మాత్రమే ధరించాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలను బహిష్కరించడం లాంటి కార్యక్రమాలని ఈ ఉద్యమంలో భాగంగా చేపట్టడము జరిగింది. వీటన్నింటి ఫలితంగా మహాత్మా గాంధీ అరెస్ట్ కావడం కూడా జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా హర్తాళ్లను, పికెటింగ్లను నిర్వహించడం కూడా జరిగింది. చివరిగా మహాత్మా గాంధీ ఈ యొక్క ఉద్యమాన్ని, శాసనోల్లంఘన ఉద్యమాన్ని 1934 ఏప్రిల్లో ఆపివేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ శాసనోల్లంఘన ఉద్యమం అనేది పెద్ద ఎత్తున జన సమీకరణకు తోడ్పడింది. అలాగే ప్రజలలో ఒక జాతీయ చైతన్యాన్ని తీసుకురావడానికి ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనము రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టాల గురించి చర్చించుకుందాము. థ్యాంక్ యూ.